వెనకాల వెళ్తున్న బండి ఇక మీదటి నుంచి మందే మామ. 3 సంవత్సరాల డ్రీమ్ అయితే ఈ రోజు కంప్లీట్ అయింది. తిరుపతి నుండి వచ్చి మనోహర్ అన్న కోసము నేను నాన్న రేణిగుంటలో ఉండే ఒక జంక్షన్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. బైక్ డ్రైవ్ చేస్తున్న అన్న పేరే మనోహర్. తిరుపతిలో ఉంటాడు అన్న. ఎంత మంచోడు అంటే మాటలతో అయితే చెప్పలేము. ఎప్పుడో 3 నెలలకు ముందు టాటా ఏసీ కావాలని చెప్పి వీడియో పెట్టున్నా. అప్పటి నుండి ఈ వెహికల్ కొనే వరకు కూడా మనోహర్ అన్న అయితే నాకు చాలా సపోర్ట్ చేశాడు. అతనికి తెలిసిన 30-35 బండ్ల వరకు నాకైతే చూపించాడు మామ. లాస్ట్ ఈ బండి అయితే సెట్ అయింది. బండ్లు చూపించినందుకు నా దగ్గర నుండి ₹1 కూడా ఆశించలేదు మామ అన్న. 2 days బ్యాక్ బండిని మంచిగా చెక్ చేసి ఫైనల్ ప్రైస్ అయితే ఫిక్స్ చేసుకునేసి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకుని వెళ్ళడానికి అయితే వచ్చాము. బండి రిజిస్ట్రేషన్ కి ముందే మళ్ళీ ఒకసారి తరోగా చెక్ చేసి ఒక చిన్న రౌండ్ అయితే వేసాము. బండి అప్పుడు చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంకా అక్కడ నుండి నేను, నాన్న, మనోహర్ అన్న, ఇంకా బండి గల అన్న కలిసి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కోయట్ లో ఉన్నప్పటి నుండి అనుకుంటున్నాం మామ నాన్నకు ఒక మంచి టాటా ఏసీ కొనివ్వాలనేసి. అదైతే ఈ రోజు కంప్లీట్ అవబోతుంది. బండి ఓనర్ తో పాటు మా నాన్న కూడా తంబు అయితే పెట్టేశారు మామ. ఇంకేముంది, బండి మా నాన్న పేరు పైకి అయితే రిజిస్టర్ అయిపోయింది మామ. బండి కొన్న మాకు, అమ్మిన వాళ్ళకి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని మనోహర్ అన్న ముందు జాగ్రత్తతో ఒక బాండ్ పేపర్ ని అయితే రెడీ చేయించాడు. అల్హమ్దులిల్లా ఫైనలీ బండి యొక్క ఫుల్ పేమెంట్ ని అయితే సెటిల్ చేసేసాము. మనోహర్ అన్న, నాన్న ఇద్దరు కలిసి బండిని ఆటో నగర్కి అయితే తీసుకుని వెళ్తున్నారు. మామ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. నా వీడియోస్ చూస్తున్నాను, అభిమానిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని తీస్తూనే ఉంటా. ఆటో నగర్ లో మన బండికి ఏమేమి రిపేర్లు చేయించామనేది నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి మామ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.